ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మన దేశంలో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది జైపూర్కి చెందిన మోహిత్ అండ్ రాహుల్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు కేవలం 8 నెలల్లో 100 కోట్ల రూపాయల కంపెనీని స్థాపించారు. అదే ద మినిమలిస్ట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక చిన్న టిఫిన్ సెంటర్ని స్టార్ట్ చేసి దాన్ని ప్రాపర్గా రన్ చేసి ఫైనల్గా బిజినెస్ సక్సెస్ అయిందా లేక ఫెయిల్ అయిందా అనేది తెలుసుకోవడానికి మనకి కనీసం 1 సంవత్సరం టైం పడుతుంది, అవునా? మరి అలాంటిది కేవలం 8 నెలల్లో వీళ్ళు 100 కోట్ల రూపాయల కంపెనీని ఎలా స్థాపించారు? దీని వెనక వీళ్ళు ఒక స్ట్రాటజీని యూజ్ చేశారు. అదే బిజినెస్ మోడల్ క్లోనింగ్. సో అసలు ఈ స్ట్రాటజీ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? రీసెంట్గా ఈ మినిమలిస్ట్ అనే కంపెనీని హిందుస్థాన్ యూనిలివర్ HUL అనే కంపెనీ దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెట్టి కొనేసింది. ఈ డీల్లో మినిమలిస్ట్ కంపెనీని స్థాపించిన ఈ ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళ వాటాగా సుమారు 1,700 కోట్ల రూపాయలు సంపాదించారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు మినిమలిస్ట్ అనే కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, ఇంత తక్కువ టైంలో వీళ్ళు ఇంత డబ్బుని ఎలా సంపాదించగలిగారు, అండ్ అలా సంపాదించడానికి వాళ్ళు యూజ్ చేసిన బిజినెస్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఏ బిజినెస్లో అయినా తక్కువ టైంలో సక్సెస్ వస్తే వాళ్ళు ఏదో సీక్రెట్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు అనుకుంటాం, అవునా? కానీ ఆ సక్సెస్ వెనక ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో, ఎంత హార్డ్ వర్క్ ఉందో ఎవ్వరూ పట్టించుకోరు. సేమ్ అలాగే మినిమలిస్ట్ ఫౌండర్ అయిన మోహిత్ యాదవ్ కూడా 15 ఏళ్లలో దాదాపు 3 కంపెనీలు స్టార్ట్ చేసి వాటిని అమ్మేశాక ఫైనల్గా 4th బిజినెస్లో ఆయనకి క్విక్ సక్సెస్ వచ్చింది. ఇదంతా ఎలా జరిగిందో మీకు అర్థం కావాలంటే మోహిత్ యాదవ్ గురించి మీకు కాస్త ఇన్ఫర్మేషన్ తెలియాలి. మోహిత్ యాదవ్ జైపూర్లో పుట్టారు. 2006 టైంకి ఆయన ఒక కంపెనీలో పనిచేసేవారు. అక్కడ ప్రమోషన్ వచ్చి ఆ కంపెనీ ఆయన్ని లండన్కి పంపించాలని డిసైడ్ అయింది. కానీ మోహిత్కి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఫ్యామిలీకి దూరంగా వెళ్ళడం ఇష్టం లేక 2008లో ఆయన జాబ్ మానేసి తన బ్రదర్ అయిన రాహుల్ యాదవ్తో కలిసి ఆన్లైన్లో టీషర్ట్స్ అమ్మే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అదే స్కోఫియల్ ఫ్యాషన్. కానీ ఇది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సో ఈ టీషర్ట్స్ అమ్మే బిజినెస్ని కిడ్స్ వేర్ బిజినెస్గా మార్చేసి దానికి మ్యాంగో స్ట్రీట్ ఫ్యాషన్ అనే పేరు పెట్టారు. 2012లో ఈ మ్యాంగో స్ట్రీట్ ఫ్యాషన్ని హష్ బేబీస్ అనే మరొక ఈకామర్స్ కంపెనీ కొనేసింది. సొంతంగా స్టార్ట్ చేసిన కంపెనీని అమ్మేశాక ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి కార్ దేకో అనే కంపెనీలో కొన్ని రోజుల పాటు పనిచేశారు. 2018లో మళ్ళీ వీళ్ళు సొంతంగా ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అదే ఫ్రీవిల్. ఇది హెయిర్ ప్రొడక్ట్స్ని తయారు చేసే కంపెనీ. మొదట్లో ఈ కంపెనీ బాగానే రన్ అయ్యేది, కానీ కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల ఈ కంపెనీ పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయింది. ఫైనల్గా 2020 వచ్చేటప్పటికి ఈ ఇద్దరు అన్నదమ్ములు బిజినెస్లో అడుగుపెట్టి దాదాపు 15 నెలలకి పైగా అవుతుంది. 3 కంపెనీలు పెట్టి డిఫరెంట్ బిజినెస్లు చేశారు, కానీ వీళ్ళకి ఎందులోని కూడా సరైన సక్సెస్ రాలేదు. అయినా కూడా వెనకడుగు వేయకుండా నెక్స్ట్ బిజినెస్ కోసం ప్లాన్ చేస్తున్న టైంలో వాళ్ళకి కెనడాలో ఫాస్ట్గా సక్సెస్ అయిన ఒక కంపెనీ కనిపించింది. అదే ద ఆర్డినరీ. ఇది ఆన్లైన్లో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అమ్మే ఒక D2C కంపెనీ. సో కెనడాలో ఉన్న ఆర్డినరీ కంపెనీకి ఇండియాలో వీళ్ళు స్టార్ట్ చేసిన ద మినిమలిస్ట్ అనే బ్రాండ్కి ఉన్న లింక్ ఏంటో మీకు అర్థం కావాలంటే ముందు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ తెలియాలి. అదే బిజినెస్ మోడల్ క్లోనింగ్. అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా ఒక బిజినెస్ సక్సెస్ అయ్యి బాగా పాపులారిటీ వచ్చిందంటే సేమ్ ఐడియాని ఫాలో అవుతూ వేరే దేశాల్లో కూడా అలాంటి బిజినెస్లే పుట్టుకు వస్తాయి. దీన్నే బిజినెస్ మోడల్ క్లోనింగ్ అంటారు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. ఫ్లిప్కార్ట్, ఓలా అండ్ ఓయో. ఫ్లిప్కార్ట్ని అమెజాన్ నుండి క్లోన్ చేస్తే ఓలాని ఊబర్ నుండి, ఓయోని ఎయిర్ బిఎన్బి అనే కంపెనీ నుండి క్లోన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ మోడల్ని కాపీ చేయడం అన్నమాట. అర్థమైందా? సో సేమ్ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ మోహిత్ అండ్ రాహుల్ యాదవ్ కెనడాలో బాగా సక్సెస్ అయిన ది ఆర్డినరీ అనే కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ని క్లోన్ చేసి ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే అసలు ఈ ఆర్డినరీ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది అనుకుంటున్నారా? చెప్తా చూడండి. జనరల్గా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని తయారు చేసే చాలా కంపెనీలు వాళ్ళ కస్టమర్స్ అందరికీ ఒకే రకమైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని అమ్మేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బాగా తెలిసిన ఫెయిర్ అండ్ లవ్లీ ప్రోడక్ట్ని గమనిస్తే ఒక కస్టమర్కి బ్లాక్ స్కిన్ టోన్ ఉన్నా, బ్రౌన్ ఆర్ వైట్ స్కిన్ టోన్ ఉన్నా, ఏ కలర్ స్కిన్ టోన్ ఉన్నా వాళ్ళు అందరూ ఒకే ప్రోడక్ట్ని యూజ్ చేస్తారు. దీన్ని వన్ సైజ్ ఫిట్ ఆల్ ప్రోడక్ట్ అంటారు. కానీ ఈ ప్రోడక్ట్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే చాలా రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్కి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ ఉండదు. అంతేకాదు చాలా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తారు. అండ్ అవి కస్టమర్స్కి కనిపించకుండా బ్యాక్ సైడ్ చాలా చిన్న సైజులో ప్రింట్ చేస్తారు.
సో కెనడాలో ఉన్న ది ఆర్డినరీ అనే కంపెనీ ఈ రెండు ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తూ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తుంది. రెండు ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఒకటి, కస్టమర్ యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ నిజంగా పనిచేస్తుంది అనే సైంటిఫికల్ ప్రూఫ్ ఉండాలి. రెండు, అందులో యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ ఏంటో కస్టమర్స్కి అర్థమయ్యేలా క్లియర్గా దాని మీద మెన్షన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్న కస్టమర్స్కి వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నారు అండ్ అందులో ఎలాంటి కెమికల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో క్లియర్గా తెలుస్తుంది. సో ఈ ఐడియాతోనే ద ఆర్డినరీ అనే కంపెనీ కెనడాలో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తుంది. వీళ్ళ ప్రొడక్ట్స్లో యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ టోన్ని బెటర్ చేయడానికి యూజ్ అవుతాయి అనే సైంటిఫికల్ ప్రూఫ్ ఉండటంతో పాటు వాళ్ళు ఏ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా అన్ని కంపెనీలు చేస్తున్నట్టు బ్యాక్ సైడ్ చిన్న లెటర్స్తో కాకుండా ప్రొడక్ట్ యొక్క ఫ్రంట్ సైడే పెద్ద లెటర్స్తో ప్రింట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కస్టమర్స్కి ప్రొడక్ట్ మీద నమ్మకం ఏర్పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే మా ప్రొడక్ట్ యూజ్ చేస్తే మీరు వెంటనే తెల్లగా మారిపోతారు, 50 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల వయసులాగా కనిపిస్తారు, ఎలాంటి అబద్ధపు ప్రచారం కాకుండా అసలు వాళ్ళ ప్రొడక్ట్స్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నారు, అవి మన స్కిన్ టోన్ని బెటర్ చేయడానికి ఎలా పనిచేస్తాయి, ఈ ఇన్ఫర్మేషన్ని ఆర్డినరీ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ మీద క్లియర్గా ప్రింట్ చేసి కస్టమర్స్కి ఇస్తుంది. ఇదే కెనడాలో ఉన్న ఆర్డినరీ కంపెనీ యొక్క స్పెషాలిటీ. అందుకే వెస్ట్రన్ కంట్రీస్లో ఈ కంపెనీ చాలా బాగా సక్సెస్ అయింది. సో ఇది గమనించిన మోహిత్ అండ్ రాహుల్ యాదవ్ ఇండియాలో సైంటిఫికల్గా ప్రూవ్ అయిన ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని తయారు చేసే కంపెనీ లేదు కాబట్టి సేమ్ బిజినెస్ మోడల్ని ఇక్కడ అప్లై చేయాలని డిసైడ్ అయ్యి 2020లో వాళ్ళు మినిమలిస్ట్ అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. కంపెనీ పెట్టడం అంటే కోట్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి చాలా పెద్ద ఫ్యాక్టరీ కట్టేసి ఉంటారు అనుకుంటాం, అవునా? కానీ ఇక్కడ అదేం జరగలేదు. మోహిత్ అండ్ రాహుల్ యాదవ్ వాళ్ళ బిజినెస్ని చాలా చిన్న స్టేజ్ నుండి స్టార్ట్ చేశారు. ఎలా అంటే కెనడాలో ఉన్న ఆర్డినరీ కంపెనీ చేసినట్టే వాళ్ళు కూడా చాలా రోజుల పాటు రీసెర్చ్ చేసి సైంటిఫికల్గా ప్రూవ్ అయిన ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఒక ఫేస్ సీరమ్ని తయారు చేశారు. ఇదే వాళ్ళ ఫస్ట్ ప్రొడక్ట్. ఇప్పుడు వాళ్ళ ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఈ ఫేస్ సీరం కస్టమర్స్కి నచ్చుతుందా లేదా అనేది తెలుసుకోవాలి. అందుకే వాళ్ళు మాస్ ప్రొడక్షన్ చేయకుండా కేవలం ఒక 1000 బాటిల్స్ని తయారు చేశారు. పబ్లిసిటీకి కూడా వాళ్ళు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా సింపుల్గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ ఫేస్ సిరం గురించి పోస్ట్ చేశారు. ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. జనరల్గా చాలామంది కస్టమర్స్ కెమికల్స్ అంటే భయపడతారు. సో ఈ భయాన్ని క్యాష్ చేసుకోవడానికి కొన్ని కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ మీద న్యాచురల్ అండ్ ఆర్గానిక్ అనే ట్యాగ్స్ పెట్టి సేమ్ కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్ని అమ్మేస్తాయి. ఇది గమనించిన మోహిత్ అండ్ రాహుల్ యాదవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలని ఎడ్యుకేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఆర్గానిక్ అండ్ న్యాచురల్ అని ఉన్నంత మాత్రాన అవన్నీ కూడా మన స్కిన్కి మంచిది కాదు, అలాగే అన్ని కెమికల్స్ కూడా మన స్కిన్కి హార్మ్ఫుల్ కాదు. కొన్ని సేఫ్ కెమికల్స్ ఉంటాయి, అవి న్యాచురల్ ప్రొడక్ట్స్ కంటే మన స్కిన్కి బెటర్గా పనిచేస్తాయి. కానీ ఇది కస్టమర్స్కి పెద్దగా తెలీదు. అందుకే మినిమలిస్ట్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్లో ఎలాంటి కెమికల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నారు అండ్ అవి మన స్కిన్కి ఎలా పనిచేస్తాయి అనేది క్లియర్గా ప్రింట్ చేసి ఇస్తుంది. సో 2020లో సుమారు 300 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మినిమలిస్ట్ కంపెనీ తయారు చేసిన వాళ్ళ ఫస్ట్ ప్రోడక్ట్ని పోస్ట్ చేశారు. వాళ్ళ ట్రాన్స్పరెన్సీ అండ్ యూనిక్ బ్రాండింగ్ నచ్చిన కస్టమర్స్ కేవలం 2 డేస్లోనే వాళ్ళు తయారు చేసిన 1000 ఫేస్ సిరం బాటిల్స్ని కొనేశారు. ఇది మినిమలిస్ట్ కంపెనీకి ఇనీషియల్గా మంచి పుష్ ఇచ్చింది. సో వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ కస్టమర్స్కి నచ్చింది అని తెలుసుకున్న మినిమలిస్ట్ కంపెనీ నెక్స్ట్ నుండి కస్టమైజ్డ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేసే చాలా కంపెనీలు అన్ని స్కిన్ టైప్స్కి ఒకే రకమైన ప్రొడక్ట్స్ని అమ్మేస్తాయి. వీటినే వన్ సైజ్ ఫిట్ ఆల్ ప్రొడక్ట్స్ అంటారు అని ఆల్రెడీ చెప్పాను. కానీ మినిమలిస్ట్ కంపెనీ అలా చేయకుండా ఏ టైప్ ఆఫ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయాలో రీసెర్చ్ చేసి తెలుసుకుని దానికి తగ్గట్టుగా డిఫరెంట్ స్కిన్ టోన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేసింది. వీటినే కస్టమైజ్డ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అంటారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అందరి కస్టమర్స్కి ఒకే స్కిన్ ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా వాళ్ళ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోగలుగుతారు. అర్థమైందా? నెక్స్ట్ మార్కెటింగ్. బ్యూటీ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేసే చాలా కంపెనీలు సెలబ్రిటీస్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ని కస్టమర్స్లోకి వెళ్ళేలా చేస్తారు. కానీ మినిమలిస్ట్ కంపెనీ మాత్రం పబ్లిసిటీ కోసం కోట్లలో డబ్బు ఖర్చు చేయకుండా వాళ్ళ ప్రొడక్ట్స్ని నిజంగా యూజ్ చేస్తున్న కస్టమర్స్ నుండి జెన్యూన్గా రివ్యూని తీసుకుని వాటిని వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేసి పబ్లిసిటీ చేసుకుంది. అంతేకాదు వాళ్ళు పబ్లిసిటీ దగ్గర సేవ్ చేసుకున్న డబ్బు మొత్తాన్ని ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేశారు.
మినిమలిస్ట్ కంపెనీ ఒక బిజినెస్ రూల్ని బాగా ఫాలో అవుతుంది. అదేంటంటే మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తామో అప్పుడు ఆ ప్రొడక్ట్కి మనం మార్కెటింగ్ చేయకపోయినా అది వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ప్రజల్లోకి చాలా వేగంగా వెళ్ళిపోతుంది. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే డైరెక్ట్గా కస్టమర్సే ఆ ప్రొడక్ట్ గురించి మౌత్ పబ్లిసిటీ చేసి మార్కెటింగ్ చేస్తారన్నమాట. సో మినిమలిస్ట్ కంపెనీలో కూడా ఇదే జరిగింది. చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కస్టమర్స్ ఈ బ్రాండ్ యొక్క ప్రొడక్ట్ని యూజ్ చేసి ఫ్రీగా వీటికి పబ్లిసిటీ చేయడం వల్ల బిజినెస్ స్టార్ట్ చేసిన కేవలం 8 నెలల్లోనే ఈ కంపెనీ దాదాపు 100 కోట్ల రూపాయల రెవెన్యూని సంపాదించింది. అంతేకాదు నెక్స్ట్ 3 ఇయర్స్లో ఈ కంపెనీ చాలా వేగంగా డెవలప్ అయింది. కంపెనీ మంచి ఫామ్లో ఉన్న టైంలో దాని ఫౌండర్స్ అయిన మోహిత్ అండ్ రాహుల్ యాదవ్ దీన్ని హిందుస్థాన్ యూనిలివర్ అనే కంపెనీకి దాదాపు 3,000 కోట్ల రూపాయలకి అమ్మేశారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీని ఈ అన్నదమ్ములు ఎందుకు అమ్మేశారు అని. దీని వెనక ఉన్న లాజిక్ ఏంటో చెప్తా చూడండి. 2020లో మినిమలిస్ట్ కంపెనీ స్టార్ట్ అయ్యే టైంకి ఈ బిజినెస్లో వీళ్ళకి పెద్దగా కాంపిటీషన్ లేదు. కానీ 2022లో కెనడాలో ఉన్న ఆర్డినరీ కంపెనీ ఇండియాలో కూడా వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేసింది. అంటే ఏ కంపెనీని ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారో ఇప్పుడు అదే కంపెనీ ఇండియాలో మినిమలిస్ట్కి కాంపిటీషన్గా వచ్చేసింది. ఆర్డినరీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేస్తుంది. సో అలాంటి పెద్ద కంపెనీని ఎదుర్కొని నిలబడాలంటే అది చాలా కష్టం. సో అందుకే మినిమలిస్ట్ని ఈ అన్నదమ్ములు హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి అమ్మేశారు. బికాస్ హిందుస్థాన్ యూనిలివర్ అనే కంపెనీకి మన దేశంలో చాలా పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. సో ఆ నెట్వర్క్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మినిమలిస్ట్ కంపెనీ కేవలం ఆన్లైన్లో మాత్రమే కాకుండా ఆఫ్లైన్లో కూడా కస్టమర్స్కి అందుబాటులోకి వస్తుంది. ఇలా చేయడం వల్ల ఒకవైపు ఈ కంపెనీ యొక్క బిజినెస్ పెరుగుతుంది, మరోవైపు కాంపిటీటర్ కంపెనీస్ని తట్టుకుని మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతుంది. లాజిక్ అర్థమైందా? సో ఫైనల్లీ ఎక్కడో కెనడాలో ఉన్న బిజినెస్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో ఒక చిన్న ఆన్లైన్ బిజినెస్గా స్టార్ట్ అయిన మినిమలిస్ట్ ఈరోజు HUL లాంటి కంపెనీ అండర్లో చేరిందంటే అది అంత చిన్న సక్సెస్ ఏం కాదు. ఈ కంపెనీ ఫౌండర్స్ నుండి మనం చాలా నేర్చుకోవాలి. ఒక సరైన టైంలో తక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశారు. అంతకంటే పర్ఫెక్ట్ టైంలో ఈ బిజినెస్ నుండి ఎగ్జిట్ అయ్యి వాళ్ళ వాటాగా 1,700 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. సో ఇది మినిమలిస్ట్ కంపెనీకి సంబంధించిన టోటల్ స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.